హాయ్ హలో ఎవ్రీవన్. మీలో ఎంతమంది మన యొక్క ఛానల్లో జీడిఎస్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూశారు? ఆ వీడియో చూడకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి చూడండి. సో దాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు చూశారు కదా. జీడిఎస్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా 10th క్లాస్ అనేది ఉండాలి. 10th క్లాస్లో కూడా అది ఎగ్జామ్ లేకుండా కాబట్టి మెరిట్ బేస్డ్ మీద సెలక్షన్ జరుగుతుంది. సో ఫైనల్గా ఈ వీడియోలో మీరు ఏం చూస్తారు అంటే జీడిఎస్కి అప్లై చేయాలంటే 10th క్లాస్ మార్క్స్ ఎన్ని ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇయర్స్లో కొంతమందికి మార్క్స్లో ఇచ్చారు, కొంతమందికి గ్రేడ్స్లో ఇచ్చారు, కొంతమందికి సిజిపిఏ అంటే క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్స్లో ఇచ్చారు. సో ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎవరు ఎన్ని మార్క్స్ ఉన్నవారు అప్లై చేసుకుంటే మీకు జాబ్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఈ డీటెయిల్స్ కోసం మీరు ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే దీంతోపాటు ఇంకా మీరు ఈ వీడియోలో ఏం చూసుకుంటారు, ఏం తెలుసుకుంటారు అంటే టై బ్రేకింగ్ రూల్స్. అంటే ఒక పోస్ట్కి ఇద్దరు అప్లై చేస్తే ఆ ఇద్దరు ఇద్దరికి 10/10 వచ్చినాయి, లేదంటే ఇద్దరికి ఒకే మార్క్స్ వస్తే వాళ్ళిద్దరిలో ఎవరికి జాబ్ ఇస్తారు, ఓకేనా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు, ఎక్కడ మిస్ చేయొద్దు. అలాగే చాలామంది చేసేది ఏంటి అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కింద మీ డౌట్స్ని కామెంట్ చేయడమో లేకపోతే మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేసుకోవడం వల్ల సో దట్ నేను మీకు చెప్పేది ఎంతవరకు అర్థమవుతుంది, తర్వాత నెక్స్ట్ నేను మీకు ఏ విధంగా నేను మీకు గైడ్ చేయగలను అనేది నాకు అర్థమవుతుంది. సో కాబట్టి వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే అర్థమైతే అండర్స్టాండ్ అనో, లేకపోతే డౌట్ ఉంటే కింద డౌట్ అనో, లేకపోతే ఆన్ మీన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ అన్నా సరే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళి చూస్తే చాలామంది అడుగుతున్నారు 561 మార్క్స్ ఉన్నాయి, నాకు 519 మార్క్స్ ఉన్నాయి, 520 ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? మోస్ట్లీ సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్, ఓకేనా? మెరిట్ బేస్డ్ మీదే ఉంటాయి. 600కి ద క్లోజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 99% వాళ్ళకి స్కోప్ ఉంటుంది. లేదు తక్కువ మార్క్స్ వచ్చిన వారు అంటే 550 లేదా 550 అబవ్ ఉన్నవారు ఎలా అప్లై చేసుకుంటే జాబ్ వచ్చింది, ఓకేనా? దీనికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. దీన్ని క్రైటీరియాస్ ఫాలో చేయడం వల్ల మీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2018లో 10th పాస్ అవుట్ అయ్యాను. నేను వైజాగ్లో చదివాను. నాతో పాటు మా ఫ్రెండ్ చల్లపల్లిలో అమ్మాయి చదివింది. ఆ అమ్మాయి కూడా నాతో పాటు 10/10 వచ్చినాయి. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్కి 9.8 వచ్చినాయి. సో ఈ 10/10 అమ్మాయి ప్రతి సంవత్సరం అప్లై చేస్తూనే ఉంది, కానీ ఏ ఇయర్ కూడా షీ వాజ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఈవెన్ దో షీ స్కోర్డ్ 10/10 మార్క్స్ వచ్చినా కూడా తనకి జాబ్ రాలేదు. బట్ ఇంకొక అమ్మాయికి 9.8 వచ్చినా కూడా మార్క్స్ 9.8 వచ్చినా కూడా తనకి జాబ్ ఎలా వచ్చింది, ఓకేనా? అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే 550 మార్క్స్ పరంగా చూసుకుంటే 550 వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 550 పైన ఉన్నవారు మీకు నచ్చిన డివిజన్లో మీరు అప్లై చేసుకోండి, ఓకేనా? తర్వాత 550 పైన అంటే 550 దాటకుండా క్రాస్ అవ్వకుండా ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా మనం ఇంకొక వీడియో చేద్దాం. ఆ వీడియోలో ఏంటి అంటే తక్కువ మార్క్స్ ఉన్నవారు ఏ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల జాబ్ వచ్చే స్కోప్ ఉంది, ఓకేనా? ఇప్పటికీ స్టిల్ దెర్ ఈజ్ నో ఎనీ అఫీషియల్ అప్డేట్ ఆన్ వేకెన్సీస్ దట్ వర్ అవైలబుల్. మీరు చూస్తున్నారు కదా చాలా యూట్యూబ్ వీడియోస్లో తమ్నైల్స్ 40,000 పోస్ట్ ఆఫీస్ జాబ్స్ వచ్చేసాయి, 35-40 అట్లా వచ్చేసి ఒక్క జాబ్ వేకెన్సీస్ కూడా ఇంకా అఫీషియల్గా అయితే మీరు రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ ఎస్ బీపీఎం. అలాగే ఎవ్రీ న్యూస్ అనేది మాకు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. 550 వచ్చిన వారు 550 600కి 550 దాటిన వారు మీకు నచ్చిన డివిజన్లో మీరు అప్లై చేసుకోండి, ఎటువంటి డౌట్ అవసరం లేదు. అలాగే ఒకవేళ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారైతే ఫస్ట్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాక ఆ యొక్క పోస్టులు మీ యొక్క కేటగిరీ పరంగా ఉంటాయి. ఫస్ట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు కేటగిరీ వైజ్గా అప్లై చేసుకోండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ పోస్టులకే మీరు ముందు ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మీరు యూఆర్ కింద మీరు మీ యొక్క ప్రయారిటీ అనేది ఇవ్వండి. లేదు 550 కన్నా మాకు రాలేదు, 500, 510, 515, 520 ఉన్నవారైతే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మీకోసమే తక్కువ మార్క్స్ వచ్చి జాబ్ తెచ్చుకోవడం ఎలా, ఓకేనా? సో ఇక్కడికైతే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. తర్వాత మీకు ఆల్రెడీ అప్లికేషన్లో చూసుకుంటే గ్రేడ్ పాయింట్స్ ఉండి మార్క్స్ ఇస్తే మనం మార్క్స్ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మార్క్స్ అని ఇవ్వాలా గ్రేడ్స్ అని ఇవ్వాలా అనేది డౌటు. సో ఇదేంటి అంటే ఒకవేళ మీకు మార్క్స్ మెమోలో 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీకు మార్క్స్ గ్రేడ్స్ రెండు ఉంటే కంపల్సరీగా యూ షుడ్ గివ్ ఓన్లీ మార్క్స్, ఓకేనా? మార్క్స్ గ్రేడ్స్ ఉంటే
ఓన్లీ మార్క్స్ ఇవ్వాలి. లేదు అనుకుంటే కనుక మీకు ఓన్లీ మార్క్స్ ఉంటే మార్క్స్ ఇచ్చేసేయండి డైరెక్ట్గా. గ్రేడ్ పాయింట్స్ ఉంటే మాత్రం గ్రేడ్ పాయింట్స్ అనే ఇవ్వండి. మీరు ఎందుకంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏమీ అప్లోడ్ చేయరు. జస్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయరు. కేవలం మీరు ఇచ్చిన మార్క్స్ని బట్టే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని చేయండి. ఓకేనా. తర్వాత గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు, CGPA వచ్చిన వాళ్ళు ఒకవేళ మార్క్స్ రూపంలో అడిగితే కనుక ఎంత వచ్చిందో దానికి 9.5 ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకుని ఇచ్చుకోవాలి. ఓకేనా, అక్కడ వరకు ఓకేగా. తర్వాత టై బ్రేకింగ్ రూల్స్ అని చెప్పాను. అంటే ఇప్పుడు ఒక పోస్ట్కి 2 పర్సన్స్ అప్లై చేసినప్పుడు, ఒకే పోస్ట్కి 2 అప్లై చేసినప్పుడు ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? ఓకేనా. సో ఎవరికి ఇస్తారు అంటే ఇద్దరిలో ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వారికి ఇస్తారండి. ఓకేనా. అలాగే ఓవరాల్ వాళ్ళ యొక్క మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ యొక్క ఓవరాల్ పర్సంటేజ్ని బట్టే మీకు ఇస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ జరగనియొద్దు. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకున్నాను. 10th క్లాస్లో 550 అబవ్ ఉన్నవారైతే మీకు నచ్చిన ప్లేస్లోనే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు కేటగిరీ వైజ్ ఫస్ట్ మీరు ఏ కేటగిరీకి సంబంధించారో ఆ కేటగిరీస్ ఫస్ట్ అప్లై చేసుకుని ఆ తర్వాత మిగిలిన URకి అప్లై చేసుకోండి. తర్వాత 550 లోపు, 550 అంటే 500 ఉన్నవారు మాత్రం మీకోసం సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టై బ్రేకింగ్ రూల్స్ కూడా చెప్పాము. టై బ్రేకింగ్ రూల్స్ అంటే ఒక పోస్ట్కి 2 అప్లై చేసినప్పుడు ఎలా ఏంటి అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. అలాగే మా ఫ్రెండ్ మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటి అంటే ఒక అమ్మాయికి 10/10 వచ్చినాయి, బట్ ఆ అమ్మాయికి రాలేదు. 9.8 వచ్చినాయి, అమ్మాయికి వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది దేనికి సంబంధించిందంటే ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికి ఇది సంబంధించింది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి సిఈ డైరీస్ అఫీషియల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి జెన్యున్గా వితౌట్ ఎనీ ఐ నోట్ టు గివ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. అంటే ఏదేదో చెప్పేసి మిమ్మల్ని వ్యూస్ కోసం అవి చేసేంత ఇది నాకు లేదు. ఎందుకంటే యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇట్ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై జెన్యూన్ ఫీలింగ్స్ ఆర్ జెన్యూన్ ఎమోషన్స్ ఇన్ ఇట్. ఓకేనా. సో కాబట్టి మీరు ఇక్కడికైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. ఒకవేళ అర్థమైతే థ్యాంక్ యూ అని ఏదో ఒకటి టెక్స్ట్ చేయండి. సో దట్ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ మచ్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఓకేనా. ఎంతవరకు మీకు అర్థమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.